ఒక విషయం మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే అడుగుతున్నా నేను. ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఉదరగొడుతున్నారు. నేను ప్రారంభించిన 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తమిళలో మీకు అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని. చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకి నిధులు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులే, అందులో నేను కూడా బాధితుణ్ణి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన పార్టీని మన జీవితంలో ఎప్పుడైనా చూసావా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనం ఊరూరు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో మా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి ద్రోహానికి గురైన బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు. నీ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలైన తర్వాత మీ వాళ్లే నీ జెండా పీకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లే. ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.